కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాల భాగోతం బట్టబయలైంది. వేలాది మంది ఉద్యోగుల భవిష్య నిధికి ఎసరు పెడుతూ వందలాది ఏజెన్సీలు సాగించిన పీఎఫ్ స్కామ్ 1000 కోట్లు దాటింది. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఏకంగా 1100 కోట్లకు పైగా పీఎఫ్ నిధులు దారి మళ్లించినట్లు ప్రభుత్వ ఆడిటింగ్‌తో పాటు ఆధార్ సీడింగ్ పరిశీలనలో వెలుగు చూసింది. ఉద్యోగులకు చేరాల్సిన సొమ్మును ఏజెన్సీలు సొంతానికి వాడుకోవడంతో పాటు గోస్ట్ బోగస్ ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్లు తేలింది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులైన ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. వేతన స్లాబుల వారీగా దగ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఏజెన్సీల ద్వారా సుమారు 1,60,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నారు. వీరిలో 60% పైగా అసలు పీఎఫ్ ఖాతాలే లేకపోవడం లేదా జమ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిబంధనల ప్రకారం బేసిక్ వేతనం 15,600 ఉన్న ప్రతి ఉద్యోగి తరపున ఏజెన్సీకి ఈపీఎఫ్ 2,000, ఈఎస్ఐ 500, ఏజెన్సీ కమిషన్ 624, జీఎస్టీ 3,377 మొత్తం కలిపి 22,136 చెల్లిస్తుంది. కానీ ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ 1,872, ఈఎస్ఐ 117 కోత విధిస్తూ నికారంగా 13,611 మాత్రమే ఉద్యోగుల చేతికి ఇస్తున్నారు. అదే విధంగా బేసిక్ వేతనం 19,500 ఉన్న ఉద్యోగిపై ప్రభుత్వం 26,979 వెచ్చిస్తుంటే ఉద్యోగికి పీఎఫ్ 1,800 కట్ చేసుకొని నికారంగా 17,400 ఇస్తున్నారు. అలాగే 22,750 బేసిక్ ఉన్న సీనియర్ ఉద్యోగిపై ప్రభుత్వం 31,000 వెచ్చిస్తుంటే చేతికి 20,000 మాత్రమే ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే యజమాని పీఎఫ్ వాటా ఉద్యోగి జీతం నుంచి కట్ చేసి పీఎఫ్ మొత్తం కలిపి ఉదాహరణకు 15,600 స్లాబ్కు నెలకి 3,900 చొప్పున ఈపీఎఫ్ఓకి జమ చేయకుండా ఏజెన్సీలు నొక్కిస్తున్నాయి. వందల కోట్ల రూపాయలు మేత. మొత్తం 1,60,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతన బడ్జెట్ పరిశీలిస్తే ప్రభుత్వం ప్రతి నెల ఒక ఉద్యోగిపై స్లాబుల ఆధారంగా 22,136 నుంచి 31,000 వరకు వెచ్చిస్తుండటంతో ఏటా మొత్తం అవుట్సోర్సింగ్ వేతనాల బిల్లే 4,500 కోట్లకు పైగా దాటుతుంది. ఇందులో పీఎఫ్ జమ కాని 60% పైగా ఉన్న ఉద్యోగుల ప్రాథమిక లెక్కలు తీస్తే 15,600 బేసిక్ పొందే ఒక్కో ఉద్యోగికి ఏటా జమ కావాల్సిన పీఎఫ్ నిధులు 3,900 ఇంటూ 12 నెలలు అంటే 46,800గా తేలుతుంది. ఈ ప్రకారం బాధితులకు సంబంధించి ఏజెన్సీలు ప్రతి నెల దారి మళ్లిస్తున్న పీఎఫ్ మొత్తమై 31 కోట్లకు పైగా ఉండగా ఏడాదికి ఈ దోపిడీ 375 కోట్లకు పైగా చేరుతుంది. కొన్నేండ్ల కాలపరిమితిని లెక్కలోకి తీసుకుంటే ఒక్కో ఉద్యోగికి జమ కావాల్సిన పీఎఫ్ సొమ్ము వడ్డీ కలపకుండా 4,68,000 దాకా ఉంటుంది. ప్రతి ఏటా జరిగిన చెల్లింపులు, ఆడిట్ నివేదికలను పరిశీలిస్తే కుంభకోణం విలువ 1,100 కోట్లకు పైగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రతి నెల పీఎఫ్ మినహాయింపు పేరుతో రసీదులు ఇస్తున్నప్పటికీ అసలు ఖాతాలో డబ్బు పడకపోవడంతో వెనక ఏజెన్సీల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. గోస్ట్ ఉద్యోగుల దందా బోర్డు తిప్పేసిన వందలాది ఏజెన్సీలు. కేవలం పీఎఫ్ ఎగవేతతోనే ఏజెన్సీల ఆగడాలు ఆగలేదు. ప్రభుత్వ అనుమతించిన పోస్టుల సంఖ్యకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి పొంతన లేకపోవడం, గోస్ట్ బోగస్ ఉద్యోగుల దందా బయటపడింది. ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో అసలు లేని ఉద్యోగుల పేరుతో ప్రతి నెల కోట్లాది రూపాయలు వేతనాలు, పీఎఫ్ బిల్లులు డ్రా చేసినట్లు స్పష్టమైంది. ఆడిటింగ్లో తప్పులు బయటపడి విచారణ ఉచ్చు బిగిస్తుండటంతో ఇప్పటికే వందలాది ప్రైవేటు ఏజెన్సీలు బోర్డు తిప్పేసి రాత్రికి రాత్రి ఉడాయించాయి. మరోవైపు ప్రతి నెల ఏజెన్సీలు పీఎఫ్ చలాన్లు, ఈసీఆర్ పత్రాలు సమర్పిస్తున్నాయా లేదా అని కనీసం తనిఖీ చేయాల్సిన పీఎఫ్ అధికారులు బాధ్యతారహిత్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన చర్యలకు ప్రభుత్వం సిఫార్సు. ఏజెన్సీలు అవుట్సోర్సింగ్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. పీఎఫ్ చెల్లింపుల్లో నిబంధనలు ఉల్లంఘించిన బోర్డు తిప్పేసిన ఏజెన్సీలపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, ఆస్తులు జప్తు చేసి అయినా నిధులు రాబట్టాలని పీఎఫ్ కమిషనర్కు సిఫార్సు చేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పీఎఫ్ చట్టం సెక్షన్ 14(b)(7)(a) కింద రికవరీ చర్యలు వేగవంతం చేయాలని కోరింది. అయితే కేవలం ఏజెన్సీలపై చర్యలతో సరిపెట్టకుండా శాఖల వారీగా బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వినిపిస్తుంది. అలాగే ఏజెన్సీల రద్దుతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ లబ్ధి అండి. మరోవైపు మధ్యవర్తులుగా ఉన్న ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తే ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా లబ్ధి చేకూరుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏజెన్సీ వ్యవస్థ రద్దయితే ఏజెన్సీ కమిషన్ 4% దానిపై విధించే 18% జీఎస్టీ భారం తప్పుతుంది. దీనివల్ల 15,600 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగికి ఏజెన్సీ ద్వారా ప్రస్తుతం 13,611 రూపాయలు మాత్రమే చేతికి వస్తుండగా, ఏజెన్సీ రద్దయితే ఏకంగా 17,600 అంటే అదనంగా 3,900 అంటే అదనంగా దాదాపు 4,000 వరకు లబ్ధి అందుతుంది. అలాగే 19,500 బేసిక్ ఉన్న ఉద్యోగి జీతం ప్రస్తుతం ఉన్న 17,400 నుంచి ఏకంగా 22,000 వరకు పెరుగుతుంది. ఇక 22,750 బేసిక్ ఉన్న ఉద్యోగి నికర వేతనం 20,500 నుంచి 26,000 వరకు పెరుగుతుంది. ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్లు, జీఎస్టీల రూపంలో వృధా అవుతున్న వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అవ్వడమే కాక పీఎఫ్ దారి మళ్లింపులు, దోపిడీలకు శాశ్వతంగా అడ్డుకట్టపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.